హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోగాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు లైక్ నోట్స్ ఎట్లా రన్ చేయాలో చెప్తాను. ఆ నోట్స్ రన్ చేయడానికి దానికంటే ముందు మీరు కొన్ని అకౌంట్స్ అయితే మీకు క్రియేట్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. సో బేసిక్గా ఈ వీడియో అనేది లైక్ ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది కాదు. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే పర్టికులర్గా నోట్స్ అనేది ఉంటుంది, లైక్ టెస్ట్ నెట్లు అనేవి ఉండవు అనమాట. కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఏమో వచ్చేసి మీకు మెయిన్ నెట్ టాస్క్లు ఎట్లా ఉంటాయో అట్లానే కొన్ని ప్రాజెక్టులు టెస్ట్ నెట్ టాస్క్లు ఇస్తారు కదా. సో అట్లానే కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తాయంటే నోట్స్ రన్ చేయమని అవి టాస్క్ కూడా ఉంటాయి. లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నెక్సస్ ఉంది కదా, సో ఆ టైప్లో నోట్స్ అనేవి ఉంటాయి. కానీ నోట్స్ రన్ చేసినప్పుడు లైక్ రివార్డ్స్ అనేది కన్ఫర్మ్ ఉంటుందా అంటే కొన్ని నోట్స్కి వరకు కన్ఫర్మ్, అంటే లైక్ ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళు ముందే కనుక అనౌన్స్ చేసి ఉంటే అట్లాంటి నోట్స్ రన్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ప్రతి నోట్లో ఏ నోట్ చూసుకున్నా కానీ మీకు ఒకవేళ వాళ్ళు కనుక ఎయిర్ డ్రాప్ ఇస్తే $1000 అట్లా అయితే ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో $1000 ఎయిర్ డ్రాప్ వచ్చిన లైక్ నోట్స్ ఏమున్నాయి బ్రో అని మీరు అడిగితే, మీకు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుంటారు వీడియోస్. అప్పటికి మన ఛానల్ అయితే లేదు. సో ఇంతకు ముందు వచ్చేసి యాప్టోస్ అనే ఎయిర్ డ్రాప్ వచ్చింది. లైక్ ఆ ఎయిర్ డ్రాప్ అయితే $3000 ఇచ్చింది లైక్ నోట్స్ రన్ చేసిన వాళ్ళకి. సో మళ్ళీ రీసెంట్గా వచ్చేసరికి రెడ్ బెల్లీ నోడ్ ఏదైతే ఉందో అది రీసెంట్గానే వచ్చింది, లైక్ ఒక 3-4 months బ్యాక్ అనమాట. సో కాకపోతే మనం ఛానల్ పెట్టే లోపే ఆ నోడ్ అనేది ఎండ్ అయిపోయింది. సో నేను అందుకనే చెప్పలేదు. అంతకుముందు ఎవరైతే ఆ నోడ్ అయితే రన్ చేశారో వాళ్ళకి $1000 పైనే వచ్చినాయి, కొంతమందికి $10,000 కూడా వచ్చినాయి. అంటే లైక్ లాంగ్ రన్ ఉండాలన్నమాట. ఎక్కువ టైం ఎవరైతే నోట్స్ అనేది రన్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ లైక్ రే డ్రాప్ అనేది అయితే వస్తుంది, అప్ టైం అనేది ఉండాలన్నమాట. సో అట్లా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మంచి రివార్డ్స్ వస్తాయి, కొన్ని కొన్ని ప్రాజెక్టులు అయితే రావు. కానీ ఎవరైతే మీరు ఆ నోట్స్ రన్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో మీరైతే ఈ అకౌంట్స్ అయితే మీరు బేసిక్గా లైక్ ఈ అకౌంట్స్లో అయితే సైన్ అప్ అయితే అయ్యి ఉండాలి. ఎందుకంటే మీరు ల్యాప్టాప్లో రన్ చేయడానికి అయితే అవ్వదు నార్మల్గా అయితే. మీకు ఇక్కడ VPS అనేది ఉండాలి. VPS అంటే ఏం లేదు, బేసిక్గా లైక్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటారు. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకవేళ మీరు మొబైల్ యూజర్ కనుక అయ్యి ఉంటే మీరు మొబైల్ అయినా కానీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీకు చాలా మందికి డౌట్ రావచ్చు. ఒకవేళ మీరు కోడింగ్ అండ్ నోట్స్ అంటున్నారు కదా, దానికి కోడ్ ఉంటుంది కదా, మాకు కోడింగ్ రాదు అండ్ లేదు మా దగ్గర మొబైల్ లేదనుకోవచ్చు. మీ దగ్గర కోడింగ్ లైక్ మీకు మీ దగ్గర మొబైల్ ఉన్నా కానీ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే మీకు టెర్మియస్ యాప్ అనేది ఉంటుంది. సో ఆ యాప్ అనేది ప్లే స్టోర్లో లైక్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను టైప్ అయితే చేస్తాను. సో ఇట్లా లైక్ టెర్మియస్ యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే స్పెల్లింగ్ కరెక్ట్గా అక్కడ లైక్ చేయండి, ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఆ టెర్మియస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి లాగిన్ అయితే చేసేసుకొని చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి డెమో అనమాట. సో అది అండ్ ఇంకోటి మీకు వచ్చే డౌట్ ఏంటంటే మాకు కోడింగ్ రాదు కదా అని చెప్పేసి. కోడింగ్ రావాల్సిన అవసరం లేదు మీరు నోట్స్ రన్ చేయడానికి. బేసిక్ ఏంటంటే కోడ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో ఆ కోడ్ని మీరు ఏం చేయాలంటే కాపీ పేస్ట్ చేయడం తెలిసి ఉండాలన్నమాట. అండ్ కొంచెం ఫ్రీక్వెంట్గా అయితే ఉండాలి, లైక్ కోడింగ్లో ఫెమిలియర్గా అయితే ఉండాలి. మీరు ఫెమిలియర్గా ఉంటే ఎనఫ్ అనమాట. కొన్ని కోడ్స్ లైక్ కొన్ని నోట్స్లో ఏంటంటే బేసిక్గా మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ మీరైతే రన్ చేసేయచ్చు. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వచ్చుంటే ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా వస్తుంటే నేనైతే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే నోట్స్ రన్ చేసేది ఉందో అందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. మీకు కావాలంటే లైక్ మాకు కోడింగ్ అంతా రాదు, ఆటోమేటిక్గా ఏవైనా ఉంటే చెప్పండి అనుకుంటే, సో ఇక్కడ మీకు ఒక 3 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్స్ లైక్ మింటేర్ కానీ, ఈజీ నోడ్ కానీ, ర్యాపిడ్ నోడ్ కానీ, ఈ 3 వెబ్సైట్ ఏం చేస్తాయంటే మీకు బేసిక్గా మీకు కోడింగ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం అయితే లేదు. మీకు జస్ట్ వీళ్ళకి మీరు VPS బై చేయాలనుకుంటారు కదా, ఆ VPSకి పేమెంట్ అయితే చేసేస్తే వీళ్ళే లైక్ వీళ్ళ టీం అనేది ఉంటారనమాట. వీళ్ళే మీకు సెటప్ అయితే చేసేస్తారు. మీకు ఏ నోడ్ కావాలైతే ఆ నోడ్ ఒకవేళ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే అక్కడ మీరు వెళ్ళి బుక్ చేసేసుకుంటే, ఒకవేళ లైక్ బై ఆర్డర్ అనేది పెట్టేస్తే వాళ్ళు VPSలో ఆటోమేటిక్గా వాళ్ళే కోడ్ అనేది అంతా రన్ చేస్తూ ఉంటారు. అండ్ రేపు అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళే చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ మీకు ఆటోమేటిక్ చేసే దాంట్లో మీకు నెగిటివ్ ఏంటంటే బేసిక్గా మీకు కొన్ని సార్లు మీరు ఏదైనా VPS తీసుకుంటే ఆ VPSలో కొన్నిసార్లు లైక్ 50% ఏంటంటే మీరు 2 నోట్స్ అట్లా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్సస్లో చూసుకుంటే నెక్సస్లో కూడా మీరు 2 నోట్స్ అయితే రన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నోడ్ అయితే రన్ చేస్తారు. కానీ అదే కనుక మనం మాన్యువల్గా కనుక చేసుకుంటే మనకి 2 నోట్స్ అయితే రన్ చేసుకోవచ్చు. కానీ మాన్యువల్గా చేయడానికి లైక్ ఏంటంటే మీకు కొంచెం ఫెమిలియర్గా అయితే ఉండాలి. ఇవన్నీ లైక్ నోడ్ వీడియోస్లో మీకు స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మెల్లగా మీకు అలవాటు అయిపోతుంది. సో మీరు ఇక్కడి నుంచి నేర్చుకుంటేనే బెటర్. నన్ను అడిగితే ఈ ఆటోమేటిక్ ఏదైతే ఉందో ఇదైతే వేస్ట్. ఒకవేళ
మీ దగ్గర మొబైలే ఉండి ల్యాప్టాప్ లేదు నా దగ్గర అనుకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ టైం కూడా పట్టదు ఈ నోట్ సెటప్స్కి. మ్యాక్సిమం వచ్చేసి మీకు ఒక 10 minutes 15 minutes అట్లా పడుతుంది. కొన్ని నోట్స్కి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ అట్లా టైం అయితే పడుతుంది. సో తర్వాత మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ మీ ఫ్రెండ్కి ఇచ్చేసి మీరు మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకుంటూ చెకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదనమాట. అండ్ మాన్యువల్ వే వచ్చేసి ఇక్కడ మీరు కాంటాబ్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో ఈ కాంటాబ్ వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది మీరు అయితే తీసుకోవాలి. అకౌంట్ తీసుకుంటే మాత్రమే VPS అయితే ఆర్డర్ చేయొచ్చు. ఆ VPSలో వీళ్ళు ఏంటంటే మనకి బేసిక్గా ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు IP అడ్రస్ లభిస్తారు, వాటిని బట్టి లాగిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను వాటన్నిటి గురించి నేను ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు. నార్మల్గా అయితే జస్ట్ ఈ అకౌంట్స్ ఎట్లా సైన్ అప్ అవ్వాలి మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్గా అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు నెక్సస్ ఎట్లా రన్ చేయాలో చెప్తాను కదా, అప్పుడు మీకు లైక్ ఎట్లా రన్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ అటెంప్ట్లో చెప్పాను. లాస్ట్ ఒక నెక్సస్ వీడియో నోడ్ వీడియో కూడా చేశాను. ఆ నోడ్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది లైట్గా. సో అదనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు ఆటోమేటిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో వీటికి ఒక 3 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. నేను 2 వెబ్సైట్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఫస్ట్ అయితే మింటైర్. ఈ మింటైర్లోకి వచ్చేసి ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. లైక్ ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. వాలెట్ అయితే కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు డాష్ బోర్డ్ అండ్ యాక్టివ్ నోట్స్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్లోకి వస్తే మీకు అవైలబుల్ స్లాట్స్లో ఉన్నవన్నీ మీకు నోట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్సస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇట్లా సోల్డ్ అవుట్ అయిపోయినాయి, మీరు ఆర్డర్ చేయలేరు. ఇట్లా ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్లాట్స్ 2 అని ఇట్లా ఉన్నాయి కదా సోల్డ్ అవుట్ అని. సో ఈ సోల్డ్ అవుట్ అనేవి మనకు రావు. ఇట్లా స్లాట్స్ అనేవి ఉన్నవి మనం అయితే కావాలైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎట్లా ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ డిప్లాయ్ అనేది ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసి నెక్స్ట్ మనకి క్రిప్టో పేమెంట్ అయితే అడుగుతుంది. సో క్రిప్టో నుంచి మీ దగ్గర మీ మెటామాస్క్ వాలెట్లో మనీ ఉంటాయి కదా, సో వాటి నుంచి పంపించేసేసి పేమెంట్ అయితే చేసేస్తే వీళ్ళైతే నోడ్ అయితే మనకైతే సెటప్ అయితే చేసేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి ఈజీ నోడ్ కూడా అంతే సేమ్. ఇక్కడ వాలెట్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. వాలెట్ అయితే కనెక్ట్ చేసాక ఇక్కడ డిప్లాయ్ నోడ్ అని ఉంది కదా, సో ఇదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక కిందకు వచ్చేస్తే కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంది. మార్కెట్ ప్లేస్లో మీకు అవైలబుల్గా ఉన్న నోట్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బౌండ్లెస్ ఇక్కడ సోల్డ్ అవుట్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి నెక్సస్ ఇక్కడ ఇన్సెంటివ్, ఇక్కడ మీకు ట్యాక్స్ అనేది ఇచ్చుంటారు. సో ఈ ఇన్సెంటివ్ అని ట్యాక్స్ వేటికైతే ఉన్నాయో వాటికి రివార్డ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు కొన్ని అయితే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్లిప్స్ నోట్ రన్ చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ లైక్ ఈ నియోవా కూడా వస్తుందో రాదో డౌటే. సో ఇట్లాంటివి ఏమి మీరు నమ్మద్దు. ఒకవేళ ప్రాజెక్ట్ నుంచి ఎవరైతే ప్రాజెక్ట్ ఉంటారో సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఇన్సెంటివ్స్ ఉన్నాయని అనౌన్స్ చేస్తే మాత్రమే మీరు ఇక్కడికి వచ్చేసేసి నోడ్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆటోమేటిక్ ప్రాసెస్ కోసం చూస్తుంటే ఈ 2 వెబ్సైట్లు అయితే మీకు బాగుంటాయి, ఈజీ నోడ్ అండ్ మింటైర్ ఒకటి. లేదు మేము మాన్యువల్గా చేసుకుంటాము, మాకు లైక్ ట్రై చేస్తాము అనుకుంటే సో మాన్యువల్గానే చేయండి. నేను ఏం రికమెండ్ చేస్తున్నానంటే మీరు మాన్యువల్గా చేయడమే బెటర్. మాన్యువల్గా చేస్తేనే మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో తర్వాత పెద్ద నోట్స్ కూడా ఉంటాయి కొన్ని, ఆ నోట్స్ కూడా మీకు సెటప్ చేయడానికి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇట్లాంటి నెక్సస్ గట్టిగా ఒక 2 minutes కూడా పట్టదు మీకు సెటప్ చేయడానికి. అక్కడ కరెక్ట్గా 3 lines ఆఫ్ కోడ్ ఉందన్నమాట. 3 times కాపీ పేస్ట్ చేయడమే అయిపోతుంది సింపుల్గానే. ఇట్లా స్టార్టింగ్ నుంచి మీరు నేర్చుకుంటూ వస్తే మీకైతే లైక్ అలవాటు అయితే అయిపోతుంది అనమాట. సో అది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు కాంటాబేలో ఎట్లా సైన్ అప్ అయితే అవ్వాలో చెప్తాను. సో ఈ ప్రాసెస్కి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. కాంటాబే వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలా లైక్ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈమెయిల్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ప్రైవేట్ ఇండివిజువల్ పెట్టుకోండి, బిజినెస్ పెట్టకూడదు. ప్రైవేట్ ఇండివిజువల్ పెట్టేసుకొని ఇక్కడ మీరు మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్ అయితే పెట్టేసుకొని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడ్రస్ అండ్ సిటీ పోస్టల్ కోడ్ కంట్రీ ఇట్లాంటివన్నీ ఇచ్చేసి అండ్ కింద టెలిఫోన్ నెంబర్ కూడా కన్ఫామ్గా ఇవ్వాలి. సో తర్వాత వచ్చేసి ఈ చెక్ బాక్స్ వచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు పేమెంట్ కరెన్సీ అడుగుతుంది. ఇక్కడ మీకు USD పెట్టుకోండి. USD అయితే పెట్టేసుకున్నాక ఇక్కడ మీకు కింద క్రెడిట్ కార్డ్, ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే మీ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేసేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ క్రిప్టో పేమెంట్ అయితే చేయలేరు కాంటాబుల్లో. సో నేను బేసిక్గా కాంటాబుల్లో చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ వెబ్సైట్ ఒక్కటే నేను ఎందుకు చెప్తున్నాను మాన్యువల్ ప్రాసెస్ కంటే, రిమైనింగ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. PQ హోస్టింగ్ ఇట్లాంటివన్నీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ ఆ వెబ్సైట్స్లో చూసుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా చూసుకోండి. ఇక్కడ 8 GB ర్యామ్ ఏదైతే ఉందో VPS, 8 GB ర్యామ్ VPS ఇక్కడ మనకి హార్డ్లీ 4.56 అన్నాడు కదా, విత్ ట్యాక్సెస్ కలిపి $5.5 కానీ $6 కానీ పడుతుంది. అదే మీరు వేరే వెబ్సైట్స్లో చూసుకోండి, PQ హోస్టింగ్ కానీ వేరే ఏ వెబ్సైట్లో అయినా చూసుకోండి, మీకు మినిమం అయితే $15 పైన ఉంటుంది 8 GB ర్యామ్ ఉండే VPS. సో అందుకని మీకు కాంటాబో చెప్తున్నాను. కాంటాబో కంటే మీకు
అఫోర్డబుల్ ప్రైస్లో వీపీఎస్ ఇచ్చే ఏ వెబ్సైట్ లేదు. సో ఇది మీరు కన్ఫామ్గా చేసుకోవాలి. సో అందుకనే మీరు ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్తో లైక్ సైన్ అప్ అవ్వడానికి అయితే లైక్ ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కానీ తీసుకొని వాటితో అయితే లాగిన్ అయితే అవ్వండి. ఒకవేళ అసలు క్రెడిట్ కార్డ్ లేదు మా దగ్గర అనుకుంటే ఇక్కడ మీకు పేపాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. పేపాల్ అకౌంట్ అనేది మీకు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పేపాల్ ఉంది కదా, ఆ పేపాల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఈ స్క్రీన్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పేపాల్ అకౌంట్ కనుక ఉంటే మీరు ఇక్కడ లాగిన్ అయితే అయిపోవచ్చు. అండ్ మీకు పేపాల్ అకౌంట్లో డెబిట్ కార్డ్ అనేది యాడ్ చేసి ఉండాలి. యాడ్ చేయకపోతే మీకు వర్క్ అయితే అవ్వదు. సో మీకు ఒకవేళ ఆల్రెడీ కనుక అకౌంట్ కనుకుంటే మీ పేపాల్ అకౌంట్లో డెబిట్ కార్డ్ యాడ్ చేశారో లేదో చెకింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అసలు పేపాల్ అకౌంట్ లేదు అంటే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, సో ఆ క్రియేట్ అయిన అకౌంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇక్కడ లైక్ సైన్ అప్ అని వస్తుంది కదా, సైన్ అప్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ పర్సనల్ అని ఇట్లా వస్తుంది. పర్సనల్ అని వచ్చాక తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. తర్వాత నేషనాలిటీ, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అన్నీ అడుగుతుంది. సో తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ లైక్ మీ అడ్రస్లు, పోస్టల్ కోడ్లు ఇవన్నీ అయితే ఇచ్చేయండి. చేసాక మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయాక ఇక్కడ మీకు చూసుకోవచ్చు లింక్ ఏ కార్డ్ టు యూజ్ విత్ పేపాల్ లేటర్ అని. సో ఇట్లా ఇక్కడ మీకు కావాలంటే మీకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్లో ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్పైరేషన్ డేట్ అనేది క్లిక్ చేయండి, లైక్ ఎంటర్ అయితే చేయండి. అండ్ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మీకు అక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది మీకు కార్డ్ వెనక ఉంటుంది, లాస్ట్ 4 digits. సో అదైతే మీరు ఎంటర్ చేసి ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ కూడా ఇచ్చేయండి. సో తర్వాత ఇక్కడ మీకు ఇట్లా కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేసాక ఇక్కడ మీకు తర్వాత అథెంటికేషన్ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక మీకు ఇట్లా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హోమ్ పేజ్కి అయితే వచ్చేసాక మీకు ఇక్కడ ఇట్లా యువర్ బ్యాంక్ అని చెప్పేసి మన డెబిట్ కార్డ్ నెంబర్ లాస్ట్ 2 digits ఇట్లా కనపడతా యాడ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పేపాల్ అకౌంట్ని మీ కాంటాక్ట్కి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్లో బ్యాక్ నుంచి వచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే అయిపోయి కనెక్ట్ అయితే చేసుకోండి. కనెక్ట్ అయితే చేసాక మీకు నెక్స్ట్ ఇది స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా మీకు స్క్రీన్ అయితే వస్తుంది. లైక్ ఇది కాంటాక్ట్ స్క్రీన్ అనమాట. సో ఈ కాంటాక్ట్ స్క్రీన్లో మీరు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నార్మల్గా ఎట్లా బీపీఎస్ ఆర్డర్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఈ వీడియో జస్ట్ మీకు సైన్ అప్ ప్రాసెస్ బట్టికే చెప్దామని చేశాను. సో ఒకవేళ లేదు మేము వీపీఎస్ ఇప్పుడే బై చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ మీకు వీపీఎస్ అని కనిపిస్తుంది కదా, వీపీఎస్ అనేది క్లిక్ చేయండి. ఇన్ ఆర్డర్లో వీపీఎస్ అనేది క్లిక్ చేసాక అక్కడ మీరు లైక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లౌడ్ వీపీఎస్ 10 SSD అని. సో అదైతే మీరు బై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి $5.84 అయితే ఫైనల్ ప్రైస్ అయితే పడుతుంది. సో $5.84 అనమాట. సో అంతే గైస్, ఇట్లా అయితే మీరు కాంటాక్ట్ బై అకౌంట్ అయితే మీరైతే రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. ఎవరైతే మీరు లైక్ నోడ్ ప్రాజెక్ట్స్ రన్ చేద్దాము, నోట్స్ రన్ చేద్దాము అని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో మీరైతే లైక్ ఈ కాంటాక్ట్ బై అకౌంట్ అయితే మీరైతే రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత నేను లైక్ వీడియోస్ అయితే చేస్తాను ఎట్లా రన్ చేయాలి ఏంటి. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైక్ జెన్సిన్ కానీ ఇట్లాంటివన్నీ మంచి నోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే జెన్సిన్లో కొంచెం ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో అని అందుకని చెప్పలేదు. సో ఆ ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయాక ఆ జెన్సిన్ వీడియో కూడా వస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ వీడియో అయితే మీకు నెక్సస్ గురించి ఉంటుంది. నెక్సస్ తర్వాత జెన్సిన్ ఉంటుంది. సో ఇట్లా నోడ్ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరైతే కాంటాక్ట్ బై అకౌంట్ అయితే మీరైతే సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అయితే అయిపోయి అకౌంట్ అయితే రెడీగా పెట్టుకోండి. సో ఇప్పటి నుంచి నోడ్ వీడియోస్ కూడా అన్నీ చేద్దాం, అన్నీ కవర్ చేద్దాం. సో అంతేగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.